ఉన్నాయంటే ఫుల్గా మనం కూడా హెవీ లిఫ్టర్ అయిపోతాం అనమాట. సో స్లోగా తీసేసాను అనమాట. ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? సో నేను ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి మీ అందరికీ. ఇప్పుడే లంచ్ చేశాను అనమాట, వీకెండ్. అండ్ ఏమండారు? నేనైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను అనమాట. సో మీరేమండారు, ఏం తిన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు చేసుకోండి అబ్బా. నేను మన ఛానల్ అనలిటిక్స్ చూస్తుంటే చాలామంది జిందగీ అన్లిమిటెడ్ అనేసి టైప్ చేసి వెతుకొని మరి మన ఛానల్ చూస్తున్నారు. అంత కష్టపడి చూసే బదులు ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేశారంటే అండ్ బెల్ ఐకాన్ మీద ఇంకో క్లిక్ చేశారంటే మన వీడియోస్ మీ దగ్గరకు వచ్చేస్తాయి కదా, వెతుకునే అవసరం లేకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, నేను మన కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో మీకు బోల్డ్ అన్ని సలహాలు ఇస్తుంటాను కదా, ఇక్కడ కొనండి అక్కడ కొనండి అనేసి. నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. సో బేసిక్గా వీటిని నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇవి వచ్చేసి ఓంకార్ కుక్వేర్ నుంచి అండి, క్యాస్ట్ ఐరన్ వెసల్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, అసలు క్యాస్ట్ ఐరన్వే ఎందుకు కొన్నాను అంటే, నేను లాస్ట్ ఒక 1 year నుంచి ఆల్మోస్ట్, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచే చాలా వరకు ప్లాస్టిక్ అండ్ అల్యూమినియం ఐటమ్స్ని తీసేస్తూ ఉన్నా అండి. హెల్త్కి మంచిది కాదు అంటారు కదా. సో స్లోగా తీసేసాను అనమాట. ఆల్మోస్ట్ 1 year పట్టింది నాకు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వాటిని అక్యుములేట్ చేసి పెట్టి సడన్గా తీసి పడేయలేము కదా. సో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడము, లేదా రీసేల్లో ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇట్లా చాలా రకాలుగా వాటిని అలా ఎక్స్చేంజ్లో వీటిలో చేసేసి మొత్తానికి డిస్కార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే, నేను ఏవైతే హెల్త్కి మంచిదో అలాంటి మంచి కుక్వేర్ కొనడం స్టార్ట్ చేశాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా నేను ఒక స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ కొన్నా అండి. మీరు నా బ్లాగ్స్ ఫాలో అవుతుంటే మీకు కనిపించే ఉంటుంది. సో అది కూడా నేను ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే, నాకు నా ఫ్యామిలీకి, నాకు హెల్త్కి ఏవైతే యూజ్ అవుతాయో వాటి మీద నేను స్పెండ్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నాను అనమాట. ఎలాగో మనం కోవిడ్ డేస్లో ఎక్కువగా మనకి మూవీస్, రెస్టారెంట్స్, అవుటింగ్స్ ఇవి ఎలాగో లేవు కదా. సో హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైంది కాబట్టి, ఇంతకు ముందు మనం ఏ మనీ అయితే వాటి మీద స్పెండ్ చేస్తున్నామో ఆ మనీని ఇప్పుడు మనం హెల్త్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో అందుకనే నేను బాగా ఆలోచించి నా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ నాకు కావాలనిపించింది. వాటిని నేను క్యాస్ట్ ఐరన్లో తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్లోనే ఎందుకు తీసుకున్నాను అంటే, జనరల్గా లేడీస్కి పోతున్న కొద్దీ బ్లడ్లో మనకి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుందండి. సో వాటిని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మన ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచాలి కదా. సో ఎలాగో మనం వంట అయితే చేస్తాము, అదైతే తప్పదు. సో నార్మల్గా వేరే దాంట్లో వండే బదులు అదే మనం క్యాస్ట్ ఐరన్ దాంట్లో వండామనుకోండి, మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది అనమాట. సో మనం తిన్న ఫుడ్ మనకి ఎక్కువ న్యూట్రియంట్స్ని ఇస్తుంది, జస్ట్ మనం ఒక వెజల్ని మార్చడం వల్ల. సో అందుకనే నేను మంచి థింగ్స్ మీద స్పెండ్ చేద్దాము అనేసి ఈ కుక్వేర్ని ఆర్డర్ చేశాను. అండ్ ఆల్రెడీ ఇది వచ్చేసింది, బయటకు తీసి పెట్టాను అనమాట. సో ఈ 3 ఆర్డర్ చేశానండి. అండ్ 1 by 1 నేను మీకు చూపిస్తాను. అండ్ విత్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రైసెస్ కూడా చెప్తాను. సో ఓకేనా, మరి వీడియో స్టార్ట్ చేసి స్టార్టింగ్ విత్ ద క్యూటెస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి అప్పం ప్యాన్ అంటారు దీన్ని, కొన్ని చోట్ల పనియారం ప్యాన్ అంటారు, మేమైతే గుంట పునుగులు అంటాం వీటిని. సో అదనమాట. దీంట్లో వచ్చేసి 9 holes వచ్చాయండి, స్క్వేర్ షేప్లో వచ్చింది. యాక్చువల్గా ఇంతకుముందు నా దగ్గర నాన్ స్టిక్ది ఉండేది అనమాట, రౌండ్ది ఉండేది. సో అది ఇప్పుడు కొద్దిగా పైన అది పోతూ ఉంటుంది కదా, నాన్ స్టిక్ది లేయర్ పోయాక వాడకూడదు అంటారు, అందుకని దాన్ని తీసి పక్కన పెట్టాను అనమాట. సో ఇది స్క్వేర్ షేప్లో ఇలా 9 holes. సో చూడడానికి కూడా చాలా బాగుంది, కెమెరాకి కూడా చాలా బాగుంది, అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో వెయిట్ అయితే చాలా ఉందండి, ఈజీగా మనకి 1 kilo ప్లస్ ఉంటుంది. అండ్ ఇలా హ్యాండిల్స్ వచ్చాయి. అండ్ 9 holes అనమాట. మా ఫ్యామిలీకి 9 holes సరిపోతుంది అనేసి నేను తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్ అండి. అండ్ ఒకవేళ మీకు 12 holes కావాలనుకోండి, అది కూడా అవైలబుల్ ఉందన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 1199 ఉంది 12 holesది. సో ఇది వచ్చేసి 9 holes అనమాట. అండ్ చాలా మంచిగా ఉందండి. మీకు తెలుసు కదా ఇంకా ఎలా చేయాలో, మన దోసల పిండితోటి చేస్తాము ఇది. అండ్ మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాను ఫస్ట్ది. అండ్ ఇది ఇంకా యూజ్ చేయలేదండి, నేను మీకు యూజ్ చేసి కూడా చూపిస్తాను. మనం ఊరికేనే అలా టచ్ చేసి వదలం కదా, మనం అన్నీ
కంప్లీట్గా తెలుసుకుంటాము. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట, అసలు ఏంటి వీటి సంగతి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. అండ్ ఈ దోశ రవ్వ మొత్తం డయామీటర్ వచ్చేసి 12 ఇంచ్ అనమాట. సో దీంట్లో మంచిగా మనకి రెస్టారెంట్ స్టైల్లో అంత పెద్ద దోశ అవుతుందండి, అంత పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీ సీజన్. సో మనం కష్టపడి సీజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రెడీ టు యూజ్ అనమాట. జస్ట్ ఒకసారి వాష్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 12 ఇంచెస్ది, ఇది కూడా ఓంకార్ కుక్వేర్ నుంచి అండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1199 రూపీస్ అనమాట. లేదు మీకు ఇంత పెద్దదొద్దు, కొంచెం చిన్నది కావాలి అంటే 10.25 ఇంచ్ కూడా ఉంది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 999. సో అలా మనకి మన బడ్జెట్లో అనమాట అన్ని రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ చాలా వెయిట్ ఉందన్నమాట. సో ఇంకా జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు. మన కిచెన్లో అన్ని ఐటమ్స్ ఇలానే ఉన్నాయంటే ఫుల్గా మనం కూడా హెవీ లిఫ్టర్ అయిపోతాం అనమాట. సో ఇదైతే చూడడానికి చాలా బాగుందండి. యాక్చువల్గా ఐరన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ సీజన్ అయిపోతే మనకు తెలిసిపోతుందండి, ఎంత స్మూత్ ఫినిష్ వచ్చేసింది అనమాట. దీని మీద లైటింగ్ పడితే తెలుస్తుంది కదా, స్మూత్ ఫినిష్ వచ్చేసింది ఆల్రెడీ. సో అండ్ దీని మీద దోశ వేసి కూడా చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ వచ్చేసి కడాయి అండి. ఇది 10 ఇంచెస్ది. ఇది కూడా చూసారా ఎంత బాగా మెరుస్తుందో లైటింగ్ పడి. మొత్తం ఈ 3 కూడా సీజన్ చేసి ఇచ్చినవండి. అండ్ బాటమ్ ఇలా వచ్చింది. అండ్ దీని డెప్త్ చాలా బాగుంది. క్యాస్ట్ ఐరన్లో ఏంటంటే మనకి హీట్ చాలాసేపు ఉంటుంది అనమాట. ఒక్కసారి వేడయ్యాయి అంటే చాలాసేపు హీట్ రిటైన్ అవుతుంది వీటిలో. సో మన కుకింగ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి రోస్ట్ టైప్ ఆఫ్ వంటలు ఉంటాయి కదా, డ్రై ఫ్రై చేయడానికి, అవి వీటిలో చాలా టేస్టీగా కుదురుతాయండి. సో ఇది 10 ఇంచెస్ వన్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1499. ఇంతకుముందు వీడియోస్లో నన్ను చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, అసలు సీజనింగ్ అంటే ఏంటి, ఎందుకు ప్రీ సీజన్ చేసినవే తీసుకోవాలి, ఎందుకు మనం డైరెక్ట్గా తీసుకోకూడదు అనేసి అడిగారనమాట. ఏంటంటే మనకి ఐరన్ కానీ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ కానీ తయారు చేయగానే మనం వాడామనుకోండి, జస్ట్ అలా తెచ్చేసి అలా వాడామనుకోండి, ఆ వాటిలో ఉన్న రస్ట్ అంతా ఫుడ్ ఐటమ్స్లోకి వస్తుందన్నమాట. సో అది మనకి కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. దానికంటే కూడా మనం ఇలా బెస్ట్గా మంచి బ్రాండ్ నుంచి ప్రీ సీజన్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఇది రెడీ టు యూజ్, మనకి సేఫ్ అన్నమాట. సో వీటిని ఇంకా వాడిన తర్వాత ఎలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి అనేది ఒక చిన్న స్టెప్ ఉంది. ఆ స్టెప్ నేను మీకు చూపిస్తాను తర్వాత. అది ఒక్కటి ఫాలో అయ్యామంటే ఇంక ఇది తరాలు మన్నుతుంది, మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కానీ. సో అంతే, ఇంకా మనము ఫుడ్లోకి రస్ట్ వస్తుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ సీజన్ అండ్ రెడీ టు యూజ్ అనమాట. సో మంచి బ్రాండ్స్ నుంచి మనం ఇలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి సీజన్ చేయాలి, మనం వాటిని రెడీ చేసుకోవాలి అనే టెన్షన్ ఉండదన్నమాట. సో అందుకనే నేనైతే ప్రీ సీజన్డ్ కుక్వేర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి. సో సేఫ్ అనమాట మనం వంట చేసుకోవడానికి. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా కొంటున్నారు అంటే ఒకసారి చూసుకోండి, అవి సీజన్ అయ్యి ఉన్నాయా లేదంటే మనం ఇంటికి తెచ్చి చేసుకోవాలా అనేది. అది ఒక కొంచెం చిన్న ప్రాసెసే, మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని కొన్ని రోజుల వరకు అలా సీజన్ చేస్తూ ఆ తర్వాత యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ టెన్షన్ ఏమీ లేకుండా నేను ఇలా తీసేసుకున్నాను. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు వెళ్ళేసి ఆ ప్రొసీజర్ అంతా చూసేసి ఇవి ఎలా పనిచేస్తున్నాయి కనుక్కొని వెళ్ళి వచ్చేద్దాం. ఫస్ట్ నేను అప్పం ప్యాన్ ట్రై చేశానండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇప్పుడు ప్యాక్లోంచి తీసాను కదా, దాన్ని డైల్యూట్ చేసిన మన విమ్ లిక్విడ్ తోటి ఒకసారి వాష్ చేసేసి ఇంకా డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా అప్పం చేస్తున్నా నేను, జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి దోశ బ్యాటర్ వేసేసాను అనమాట. కొద్దిసేపటి తర్వాత వీటిని టర్న్ చేయాలి. ఓన్లీ ఛాలెంజ్ ఏంటి అంటే మనం టర్న్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉండాలన్నమాట. అప్పుడు మనకి వంటల్లో పెద్దగా కష్టం ఏమీ లేకుండా హ్యాపీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో అలా ఉంటుందా లేదా అనేదే మనం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాము. క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్లో ఏంటంటే హీట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. సో అన్నీ కూడా ఒకేసారి కుక్ అవుతాయి అండ్ మాడకుండా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దోశ ప్యాన్ని ట్రై చేస్తున్నానండి. దీన్ని కూడా అలాగే వాష్ చేశాను. మనకి డైల్యూట్ చేసిన విమ్ లిక్విడ్తో వాష్ చేసేసి జస్ట్ ఆయిల్ రాశాను అనమాట. ఆయిల్ రాసి ఆనియన్ రుద్దేసి దోశ వేసేస్తున్నాను. సో దోశ ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాము. ఇంకా దోశ వేసేసి నార్మల్గానే ఆయిల్ వేసానండి పైనుంచి, ఆ తర్వాత తీసేసాను అనమాట. ఇవి చక్కగా సీజన్ చేసి ఉండడం వల్ల మనం ఆయిల్ రాసేసి దోశ వేస్తే ఇంకా సేమ్ మనకి నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా వస్తాయో అతుక్కోకుండా అలాగే వస్తాయండి, ఏమీ ప్రాబ్లం ఉండదు మనకి. సో నాన్ స్టిక్ కోట్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా ఈ కడాయిని టెస్ట్ చేద్దాము. దీన్ని కూడా అలాగే వాష్ చేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని
హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వెజిటబుల్స్ యాడ్ చేశాను. సాటెడ్ వెజిటబుల్స్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో కూడా చాలా బాగా వచ్చాయి. ఏ మాత్రం వెజిటబుల్స్లోకి కలర్ రాలేదు చూడండి. వెజిటబుల్స్ వాటి ఒరిజినల్ కలర్లోనే ఉన్నాయి. ఏ మాత్రం కూడా మనకి రస్ట్ అనేది కనిపించట్లేదు. ఈ వెజల్స్ అన్నీ మనకి ఆల్రెడీ సీజన్ అయ్యి వచ్చాయి కాబట్టి డైరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నాం. బట్ వాటిని ఎలా స్టోర్ చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ మెథడ్ ఉందండి. సింపుల్గా వేరే గిన్నెల్లాగా కడిగేసి బోర్లింగ్ చేస్తే వాటికి రస్ట్ పడుతుందన్నమాట. సో వీటిని ఒక 2 minutes ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసి ఇప్పుడు చూపించబోయే మెథడ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. క్లీనింగ్ అండ్ స్టోరేజ్ ఇలా ఉండడం వల్ల ఇవి మనకి చాలా ఇయర్స్ వరకు మన్నుతాయి. సో ఒక బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసానండి. సో మనం డైల్యూట్ చేసామన్నమాట. దాంట్లో ఒక సాఫ్ట్ స్పంజ్ని ముంచేసి సో ఈ 3 వెజల్స్ని కూడా క్లీన్ చేశాను. సో మనం క్యాస్ట్ ఐరన్ ఏవైనా సరే ఇలానే క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం హార్ష్ కెమికల్స్ యూజ్ చేయకూడదు. అందుకనే మనం ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసాము. ఇలా సోప్తో తోమిన తర్వాత ట్యాప్ వాటర్ కింద నీట్గా కడిగేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి బేసిక్గా ఈ తడి ఉంది కదా, ఇదంతా కూడా ఆరిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ తడి అంతా ఆరిపోయిన తర్వాత ఒక డ్రై టిష్యూ తీసుకోవాలి, లేదంటే ఒక సాఫ్ట్ క్లాత్ కానీ తీసుకొని తుడిచేసుకోవాలి. సో ఏ మాత్రం కూడా తడి ఉండకూడదు అనమాట. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో ఈ ప్రాసెస్ ఉంది కదా, ఇది దేనికైనా ఇంతే అనమాట. ఏ క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్ అయినా ఇలాగే స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు తుడిచేసుకున్న తర్వాత 1 to 2 teaspoons ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మనం నువ్వుల నూనె యాడ్ చేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ తీసుకోవాలండి. దీన్ని మనం చెయ్యి కాలకుండా ఉండాలంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కార్నర్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకురావాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఆయిల్ నీట్గా స్ప్రెడ్ అవుతుంది, మనకి చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. అండ్ నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఈవెన్ హ్యాండిల్స్కి చుట్టుపక్కల మొత్తం కూడా పెట్టాలన్నమాట. డైరెక్ట్గా మనం బోర్లించి పెట్టామనుకోండి, ఈ ప్రాసెస్ చేయకుండా అప్పుడు లోపలంతా రస్ట్ ఫామ్ అవుతుంది. సో అందుకని ఈ ప్రాసెస్ కంపల్సరీ అనమాట. మరి మనకి హెల్త్కి ఇంత మంచి హెల్ప్ చేసే డిషెస్ని ఈ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా చెప్పండి. ఇంకా ఇది చూసిన తర్వాత మీరు ఎప్పుడెప్పుడు కొనేయాలా అనుకుంటున్నారు కదా. సో మన జిందగీ ఫ్యామిలీ వాళ్ళ కోసం ఒక కూపన్ కోడ్ ఉందండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేశారు అంటే మీకు 99 రూపీస్ ఆఫ్ వస్తుందన్నమాట. ఇవి మీరు ఎన్ని ఆర్డర్స్ అయినా పెట్టుకోవచ్చు, ప్రతి దాని మీద ఈ కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. అండ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఈ కూపన్ కోడ్ వచ్చేసి September 4th వరకు వ్యాలిడ్ అండి. సో అంతకంటే లేట్ చేయకుండా ఇమీడియట్గా షాపింగ్ చేసేసుకోండి అండ్ బోల్డ్ అంతా మనీ సేవ్ చేసుకోండి. అండ్ ఇందాక ఎలా అయితే కడాయికి ఆయిల్ అప్లై చేసామో సేమ్ తవ్వ కూడా అప్లై చేస్తున్నానండి. హ్యాండిల్స్ కూడా అప్లై చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అనేది మనకి గిన్నెలు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేయాలి. అప్పుడే మంచి నాన్ స్టిక్ లేయర్ ఫామ్ అవుతుందన్నమాట నెక్స్ట్ టైం కుకింగ్ కోసం. ఇప్పుడు అన్నిటికీ ఆయిల్ పెట్టిన తర్వాత ఇలా చల్లారబెడుతున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నా దగ్గర ఉన్న ఓల్డ్ వెసల్ అండి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఒక 1 week వరకు ఆయిల్ పెట్టకుండా పక్కన పెట్టాను అనమాట. సో ఇలా తయారైపోతాయి అన్నమాట. అందుకనే ఇలా ఆయిలింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసారు కదండి, దోశలు, పునుగులు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. అండ్ నేను ఇప్పుడు చూపించాను కదా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. అలా మనం పెట్టుకున్నామంటే బోల్డ్ అన్ని సంవత్సరాలు ఉంటాయి, ఇవి పాడవుతాయి అన్న టెన్షన్ ఏ మాత్రం ఉండదు. మన చేతిలో పనే, జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది మన చేతిలో పనే. ఆల్రెడీ సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి, క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఓంకార్ కుక్వేర్ నుంచి అనమాట. సో నేను జనరల్గా ఏవి కొన్నా మీకు లింక్స్ ఇస్తాను కదా. సో యాజ్ యూజువల్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. ఈ 3 ఐటమ్స్ అయితే ఎలాగో ఉంటాయి. అలా కాకుండా అసలు ఈ బ్రాండ్ నుంచి ఇంకే ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలన్నా సరే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెళ్ళి చూసేసుకోండి. అండ్ ఇంకొక బంపర్ ఆఫర్ ఉందండి మన ఛానల్ వాళ్ళకి మాత్రమే. ఏంటంటే ఇప్పుడు కింద ఒక కూపన్ కోడ్ కనిపిస్తుంది కదా, మీరు వెళ్ళి ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేశారు అంటే 99 రూపీస్ ఆఫ్ వస్తుందండి ఆన్ ఈచ్ ప్రోడక్ట్ అనమాట. ఒకవేళ మీరు 2 తవాలు ఆర్డర్ ఇద్దాం అనుకున్నారు, ఎవరికోసమైనా గిఫ్ట్కి ఇవ్వడం కోసమైనా దేనికైనా, వాళ్ళకు కూడా మీరు ఇంకొక 99 తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక తవ్వ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక 99 కూపన్ అప్లై చేయొచ్చు. మళ్ళీ సెకండ్ ఆర్డర్ మీద ఇంకొక 99 అప్లై చేయొచ్చు అనమాట. సో అలా మీరు ఎన్నైనా కొనొచ్చండి. సో ఇంకా వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి మంచి షాపింగ్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్
బోల్డ్ అన్ని హౌస్ షిఫ్టింగ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయండి బాబు, రివీల్ చేసేసాను నేను ఫ్లోలో. సో వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ 10 days చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ అండి.